ఈ నవంబర్ మాసములో 2వ ఆదివారపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. గడిచిన ఈ మాసంలో ప్రభు మనకి ఒక చక్కటి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏంటంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును. కనపరుచుకున్న దేవుడు పరాక్రమము కలిగిన దేవునిగా మన ఎదుట ఉండి మనకి జయమిస్తాడని, మనకి మేలు కలుగు చేస్తాడని, మన శాపాన్ని కొట్టివేస్తాడని విన్నాం. మరొక మాట, మన కార్యాలన్నిటిని కూడా ప్రభు సంపూర్తి చేస్తాడు, సఫలం చేస్తాడని గడిచిన వారంలో పరిశుద్ధాత్మని సహాయం వలన మనందరం చక్కగా మాటలు వినడానికి ప్రభు మనకి కృప చూపించారు. నిశ్చయముగా వాగ్దానం ఈ మాసం మన పట్ల అక్షరాలుగా నెరవేర్పులోకి వచ్చునుగాక. ఆమేన్. చూడండి, బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనందరం చదువుకుందాం. దయచేసి మీరందరూ బైబిల్లో నుంచి ఆ మాటలు చూడండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించుచున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. చాలు. ఇక రాయబడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా రాపిస్తున్న ఓ శ్రేష్టమైనటువంటి మాటలు. తండ్రియే తన భక్తులతో మాట్లాడుతూ ప్రజలకు తెలియపరుస్తున్న ఓ ఉన్నతమైనటువంటి మాటలు ఇవి. ఏంటయ్యా ఆయన తన భక్తులతో తెలియపరిచే మాటలు అంటే, ఆ దినములలో ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా బానిసలుగా ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలు వెట్టి సాకిరీ చేశారు. భయానకరమైన పరిస్థితుల్లోకి ఉన్నారు. తినడానికి సరైనటువంటి వసతులు లేవు, సంతోషంగా ఉండడానికి సరైన అవకాశాలు లేవు, పరిస్థితులన్నీ చిన్నాభిన్నాలు అయిపోయాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏడవడం, మొరపెట్టడం, మా సమస్యలు ఎవరు పరిష్కరించరా, మాకు దేవుడు అనేవాడు లేడా అని చాలా ప్రశ్నలు వాళ్ళు ముందు పెట్టుకొని ఏడవడం, గోల చేయడం, అంగలార్చడం, మొరపెట్టడం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవాది దేవుడు వారి మొర ఆలకించి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి మోషే అంటే, ఆయన గురించి బైబిల్ చక్కగా చెప్తుంది, అతడు నత్తివాడు అని. ఏమండి, ఉపయోగం లేనివాడు, ప్రయోజనం లేనివాడు, మాటలు సరిగా మాట్లాడనివాడు అని అతడి గురించి రాయబడింది. కానీ బైబిల్ ఏముంటుందంటే, ఉపయోగం లేని ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని సందర్భాలలో ఎవరికి మనం పనికిరాము, ఎవరికి మనం ఉపయోగకరంగా ఉండము, మన వల్ల ఇంట్లో నష్టమే తప్ప లాభం లేదని అనుకుంటూ ఉంటాం. కానీ మోషే గురించి బైబిల్ అంటుంది, ఆనాడు కొంతమంది అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు మోషే లాంటి వాడివి అని యేసయ్య గురించి మాట్లాడతారు. కారణం ఏంటంటే, మోషే అంత నమ్మకస్తుడు, అంత దేవుని విషయంలో నమ్మకమైన వాడు అని మోషే పేరును కూడా ప్రస్తాపనలోకి తీసుకొని వస్తారు. కారణం ఏంటంటే, మోషే నత్తివాడైన ఆయనకున్న ఆ ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిని, ఆయనకున్న ఆ ఖ్యాతి, ఆ పేరు, ఆ ప్రతిష్టత, దేవుడిచ్చిన ఆ ఘనత, అదంతా చాలా గొప్పగా దేవుడు బైబిల్లో మోషే గురించి ఎంచినట్లుగా మనం పలు సందర్భాల్లో చూస్తాం. అయితే ఇక్కడ ఈ మోషే గురించి బైబిల్ ఏం చెప్తుందంటే,
ఈ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఈ ప్రజలకి తెలియపరచు. ఏమని చెప్పమంటావయ్యా? వాళ్ళందరూ సనగడం నేను వింటున్నాను, నా చెవులో వాళ్ళు సనుగులు సంశయాలు నా చెవులో పడుతున్నాయి, అవి నాకు వినబడుతున్నాయి, వాటన్నిటిని నేను వింటున్నాను. వాళ్ళు ఏడవడం, వాళ్ళు బాధపడడం, అయ్యో ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, ఇక్కడికి వచ్చేమే, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, సరైనటువంటి ఆహారం లేదు, సరైన నీళ్ళు లేవు అన్నట్లుగా వాళ్ళ సనుగులు సంశయాలు గొనుగులన్నీ దేవుడు వింటా ఉన్నాడు. అక్కడ మనం చదువుతూ వస్తే దేవుడు వాళ్ళ సనుగులన్నీ విన్నాడట. అయితే ఇప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు వెళ్ళి ఈ ప్రజలందరికీ తెలియపరచు, నేను వారికి ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ మన యేసయ్య నామాన్ని మనం మహిమపరుద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. నేను ఆకాశము నుండి వారికి ఆహారాన్ని కురిపించబోతున్నాను. వారు ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించుచున్నాను. దేవుడట ఆహారాన్ని కురిపించి, ఇదిగో ఈ ఆహారాన్ని వారందరిని భుజించమని చెప్పు. అయితే వాళ్ళు భుజించేటప్పుడు వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎలాగుంటున్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటున్నాయి, తింటున్నప్పుడు ఒక మాట అంటున్నారా, తిండి లేనప్పుడు ఒక మాట అంటున్నారా, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని దేవుడే పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడట. ఈ విషయాలు మీరు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. వీరందరూ ఎవరి మీద సనుగుతున్నారు అంటే మోషే మీద, అహరోను మీద. ఏవండి ఈ సనుగులు సంశయాలు ఎవరి మీద? సేవకుడి మీద. ఈ సనుగులు ఎవరి మీద? తల్లిదండ్రుల మీద. ఈ సనుగులు ఎవరి మీద? భార్య భర్త మీద, భర్త భార్య మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద. ఎప్పుడు చూసినా ఏదో ఒక సనుగులు సంశయాలు కుటుంబాలలో వినబడతాయి. అయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే వీరందరూ మోషను సనుగుతున్నారట. అప్పుడు మోషే అంటున్న మాట ఏంటంటే, దేవుడు మీరు సనిగే ప్రతి సనుగులన్నీ వింటా ఉన్నాడు. అయితే మీరు నన్ను ఎన్ని తిట్టుకున్నా, మీరు నా మీద ఎంత సనిగినా నాకు ఒక చిన్న ఇబ్బంది కూడా కలగదు. దేని కొరకంటే నేను కాదు కదా మిమ్మల్ని నిర్మించింది, నేను కాదు కదా మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చింది, నేను కాదు కదా మీకు శ్రేష్టమైన ఆహారాన్ని కురిపిస్తుంది, నేను కాదు, నేను ఆయన వాడుకునే ఒక పాత్రను మాత్రమే. అందుకని నాకు కొంచెము కూడా బాధ ఉండదు. మీరు సనిగే ప్రతి సనుగులన్నీ దేవుడే, ఆయన మీదే మీరు సనుగుతున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా మీ జీవితాలను మీరు కాపాడుకొందురు గాక అనే మాటలు మోసే ప్రజలతో చెప్పడం సాగుతాం. దేవుడు పరీక్షిస్తున్నాడట. ఈ బిడ్డలు ఎలా జీవిస్తున్నారు, ఈ బిడ్డ జీవితం ఎలా ఉంది, ఈ బిడ్డ ఎవరిని సనుగుతుంది, ఎవరి మీద సనుగులో సంశయాలు కురిపిస్తుంది? సేవకుడి మీద, విశ్వాసుల మీదనా, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, ఎవరి మీద నీ సనుగులు సంశయాలు అని వినిపిస్తున్నావు అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడట. బిడ్డలారా, బైబిల్లో యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు యోబుని పరీక్షించాడట. ఎన్ని పరీక్షల్లో నిలబడ్డా ఆయన గురించి బైబిల్ చెప్తుంది, ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి రాయబడుతున్న ఓ మంచి మాటలు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు అతన్ని పరీక్షిస్తూ ఉన్న కాలంలో అతడు ఏ విషయంలో తప్పిపోలేదని రాయబడింది. ఈ కడవరి దినములలో, ఈ అంత్య దినములలో ఆయన మనల్ని పరీక్షించేటప్పుడు మనము కూడా ఏ విషయంలో తప్పిపోకుండా నమ్మకస్తులముగా మన జీవితాల్ని మనందరము కొనసాగించుకుందుముగాక. అందరూ ఒకసారి మీ 2 చేతుల పైకెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు యేసయ్య కలుగు చేస్తారు అట. నమ్మకంగా ఉండండి,
జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోనండి. ప్రభు ఎదుట ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు, ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు మనల్ని గమనిస్తున్నాడు అని ఆయన విషయంలో మనము నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన పరీక్షించిన దినమున మనందరము ఆ పరీక్షలలో నిలబడుదుముగాక. చాలా లోకంలో పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏవండి, ఒక పరీక్ష దేనికి పెడతారంటే ఇతడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. ఆ పరీక్షలు ఒక సంవత్సరం అంతా చదివి ఆ సంవత్సరం ఆఖరిలో పరీక్షలు ఎందుకు పెడతారంటే ఆ పరీక్షల వలన నీవు మరొక క్లాసులోకి ప్రవేశించడానికి, లేకపోతే ఆ పరీక్షలు నువ్వు ఫెయిల్ అయితే మరలా నిన్ను ఈ తరగతిలోనే పడేస్తా. ఎందుకు ఇది అంటే ఒక సక్సెస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్, ఒక ప్రమోషన్లోకి రావడానికి. ఈ పరీక్ష దేని కొరకంటే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలకి హక్కులుగా మారడానికి. మనం పరీక్షల్లో నిలబడడానికి మనల్ని మనుషు చూడట్లేదట, దేవుడు పరీక్షిస్తున్నాడు అని రాయబడింది. దేవుడు మనల్ని పరీక్షిస్తున్న ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని ఎదుట నమ్మకస్తులుగా మనందరము కనబడుదుముగాక. చెప్పండి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2-3 విషయాలు నేను బైబిల్లో నుంచి నేను మీకు తెలియపరుస్తాను. దేవుడు ఏ విషయములలో మనల్ని పరీక్షిస్తాడు అనే విషయాల్ని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చదవగా మనందరము విందాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును. చాలు. ఇక రాయబడిన మాట ఏంటంటే యెహోవా పరిశుద్ధమైనటువంటి దేవుడు. 3వ వచనం చదవండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఈ మాటను మీరు నోట్ చేయండి. ఆయనే క్రియలను పరీక్షించువాడు. చాలు. దేవుడు పరీక్షించడానికి ఈ మాసములో మనతో పాటు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మనల్ని ఆవరించిన సంగతి ఒకవేళ నువ్వు బాహ్యముగా గుర్తుపట్టలేకపోవచ్చు, అంతరంగముగా ఆయన ఉనికిని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి, ఆయన ప్రభావాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం కనుక బైబిల్ అంటుంది, నువ్వు ఎక్కడ ఉంటున్నా నేను నీతో పాటు ఉంటానని ప్రభు చెప్పారు గనక, మనం నడుస్తున్నప్పుడు ఆయన మనతో నడుస్తున్నాడు గనక, మనం కూర్చుంటున్నప్పుడు ఆయన మనతో పాటు ఉంటున్నాడు గనక, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనతో పాటు ఆయన ప్రార్థన చేస్తూ మన ప్రార్థన ఆలకిస్తున్నాడు గనుక తప్పకుండా ఆయన మనతో ఉన్నాడు అనే ఉనికిని మనం కలిగి ఉందుముగాక. ఇక్కడ ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన వంటి అనంత జ్ఞాని అయిన దేవుడి లోకంలో ఎవరూ లేరు. అనంత జ్ఞాని. అయితే ఇప్పుడు ఆ జ్ఞాని చేస్తున్న పనులు ఏంటంటే నిన్ను నన్ను మనల్ని పరీక్షిస్తూ మన క్రియలను పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనిషిని పరీక్షించడం వేరు. ఈ మనిషి ఎట్టున్నాడు, ఈ మనిషి అందంగా ఉన్నాడా, ఈ మనిషి కళ్ళ కాటికి పెట్టిందా, ఈ మనిషికి చక్కగా రంగు వేసుకున్నాడా, ఈ మనిషి పౌడర్ పూసుకుందా, ఈ మనిషి మంచి బట్టలు వేసుకుందా, ఇది మనిషి పరీక్షిస్తాడు, దేవుడు కాదు. ఇది మనిషి పరీక్షించే గుణం. మనిషి అబ్బా మంచి పట్టు చీర కట్టుకుంది, మంచి బంగారం వేసుకుంది, అబ్బా ఈమె తప్ప ఇంకెవరికి లేదురా బంగారం అన్నట్లుగా కనబడుతుంది, అబ్బో ఈ ఊరిలో ఈమె మంచి ఆసామి భూస్వామి మంచి పేరున్న మనిషి అని మనిషి దాన్ని పరీక్షిస్తాడు. దానివల్ల నీకు మెప్పు ఘనత అనేది దేవుని యొద్ద నుండి అయితే రాదు, మనుషు వలన కలిగే మెప్పు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ₹1 పావలా వంత కూడా మనకి లాభం లేదు. అయితే బైబిల్ ఏముంటుందంటే ఆయన మన క్రియలను, చెప్పండి అందరూ, మన క్రియలను పరీక్షించే దేవుడు. చూడండి, ఈ మాసంలో ప్రభు మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. దేన్ని పరీక్షిస్తాడట? శరీరాన్ని కాదు, నువ్వు వేసుకునే రంగును కాదు, నువ్వు పూసుకునే పౌడర్ను కాదు, నువ్వు జీవించే జీవితం కాదు, నీ అంతరంగంలో ఉన్న క్రియలు.
బైబిల్ అంటుంది, మీరు దేవుని బిడ్డలు కనుక దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని క్రియలను మాత్రమే మనం కొనసాగించుదుము గాక. చెప్దామా గట్టిగా హల్లెలూయా. క్రియలను చూచుచూ ఉన్న దేవుడు ఆయన. అబ్రహాము గురించి బైబిల్ చెప్తుంది, వాళ్ళ తండ్రి తెరాహు అతడు జీవించిన కాలంలో అతడు చేసిన వృత్తి ఏంటంటే బొమ్మలు తయారు చేయడం, బొమ్మలు అమ్ముకోవడం. ఇది తన వృత్తి. అయితే ఆ వృత్తిలో అబ్రహాము కూడా కనబడతాడు. అబ్రహాము కూడా తన కుమారుడు కనుక బొమ్మలు అమ్ముకునేటప్పుడు, వాళ్ళ నాన్నగారు బొమ్మలు అమ్ముకునేటప్పుడు, వాళ్ళ నాన్నగారు బొమ్మలు తయారు చేసేటప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్నీ పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ ఆయన గ్రహించిన గ్రహింపు ఏంటంటే, ఆయనతో ఒక స్వరం వినబడుతుంది. ఎవరి స్వరం అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు చెప్తున్నాడు, అబ్రహాం, నేను దేవుడను, నేను జీవము కలిగిన దేవుడను, దేవుడనుటకు యోగ్యుడను నేను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడిన నాటి నుండి, ఆ రోజు నుండి అబ్రహాము తన తండ్రిని విడిచిపెట్టి దేవుడు మాట్లాడిన ఆ స్వరాన్ని విని అబ్రహాము జీవితం కొనసాగించాడు. అబ్రహాము ఆనాటి నుండి అతడు భూమి మీద తను మరణించేంత వరకు ప్రతి క్రియలను దేవుడు ఎరిగి ఉన్నాడు. అతడు నడిచేది దేవుడు చూచాడు, అతడు మాట్లాడేది దేవుడు చూచాడు, తన నోటు నుండి వచ్చే మాట ఏంటో దేవుడు చూస్తూ ఉన్నాడు, తన గుండెల్లో తన మనస్సులో ఏ అభిప్రాయాలతో ఉన్నాడో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు అబ్రహాము గురించి మనం కాస్త చదువుదాం. అబ్రహాము గురించి ఆదికాండం 22వ అధ్యాయం 1 వచనాన్ని ఒకసారి మనం చదవగా అందరం విందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహాముని పరీక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియులారా, దేవుడు ఎవండి చెప్పే పరీక్షిస్తున్న, నేను అబ్రహాముని పరీక్షించాను. అబ్రహాములో ఏ లోపం లేనివాడని, అబ్రహాము దేవునికి భయపడేవాడని, అబ్రహాము దేవుడి కంటే నాకు ఇక లోకములో ఏదీ లేదని, దేవుడే నాకు మొదటని దేవుడే గుర్తుపట్టేటట్లుగా అబ్రహాము జీవితం దేవుని కొరకు ఒక అర్పణగా అర్పించుకోవడానికి అబ్రహాము ఈ భూమి మీద ఉండగానే ఇష్టపడ్డాడు. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. మరొక జీవితం నీకు లేదు, మరొక అవకాశం నీకు లేదు. కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా ఈ కాలంలో ఈ రోజులు కాకపోయినా తర్వాత తరం ఉంది, ఆ తరంలో మనం బతకచ్చు, మరొక జన్మ ఉంది, ఆ జన్మలో అయినా మనం నీతిగా బతకచ్చు. లేదు లేదు, బైబుల్ చెప్తుంది దేవుడు మనకందరికీ ఒక్క అవకాశం ఇచ్చారు. ఈ ఉన్నతమైన జీవితంలోనే ఏది చెయ్యాలన్నా, ఏది సాధించాలన్నా, దేవుని కొరకు ఎలా బ్రతకాలన్నా, దేవుని కొరకు ఎలా జీవించాలన్నా ఈ బ్రతికున్న కాలములోనే. తర్వాత నీకు అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బైబిల్ చెప్తుంది కదా, ఆ ధనవంతుడి గురించి బైబిల్ చెప్తుంది. ధనవంతుడు అంటాడు, అయ్యా అబ్రహాం గారు ఒక్క అవకాశం నాకు ఇస్తే కింద నా అన్నదమ్ముళ్ళు ఉన్నారు, నా అన్నకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి పోయి, ఒరేయ్ నేను కింద ఉన్నప్పుడు భయంకరంగా బతికాను రా, నచ్చినట్టుగా బతికాను, తిన్నాను, తాగాను, సుఖించాను, ఆ లాజరు ఎన్ని చెప్పినా ఎనలేదురా, అయితే నేను కింద ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత నన్ను నరకంలో వేశారు, భయంకరమైనటువంటి వేదన నేను అనుభవిస్తున్నానయ్యా, దయచేసి మీరు ఇంకా ఈ పాపం చెయ్యొద్దు, నేను చెప్పొస్తాను ప్రభువా, నేను ఒక్కసారి నాకు అవకాశం ఈ అబ్రహాం గారు అని అబ్రహాం గారు అడిగితే అబ్రహాం అంటాడు, నాయనా ఒక్కసారి నువ్వు నరకంలో పడ్డావు కనుక ఇక నీకు మరలా అవకాశము లేనే లేదు. కోజారుతున్నాడు, ఒక్క అవకాశం ఇచ్చు కదా నా బిడ్డలకు చెప్తాను, ఒక్క అవకాశం ఇచ్చు కదా నా అన్నదమ్ములకి చెప్పొస్తాను, అయ్యా ఒరే మారు మనసు పొందరా, బాప్టిజం నేను కూడా మీకులాగా తిరిగిన వాడినేరా, నీకులాగే మాట్లాడిన వాడినేరా, నీకులాగా నచ్చినట్టుగా బతికిన ఓదా రంగులు వస్త్రాలు వేసుకుని బతికిన వాడినిరా, నేను ఈ భూమి మీద ఉండగా ఎవరికైనా ఎవండి రిచ్గా కనపడినా తప్ప ఏ రోజు దేవునికి లోబడలేదు కదరా, అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అక్కడ లేదు, భయంకరమైన నరకం ఉంది, అక్కడ నువ్వు బ్రతకలేవు, అందుకని నా మాట విను అని చెప్పే అవకాశం ఒకవేళ ధనవంతుడు కొన్నా, కానీ దేవుడు ఆయనకి అనుమతి ఇవ్వలేదు. ఎక్కడుండగానే ఏదైనా నీ జీవితంలో సాధించాలన్నా, ఏది చెయ్యాలన్నా, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలన్నా
ఈ జీవితం ముగించబడిన తర్వాత మరొక అవకాశం నీకు రాదు, మరొక జీవితం నీకు లేనే లేదు. ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా సత్యము అని బైబిల్ చెప్తుంది. అబ్రహాముకి ఇచ్చిన ఆ ఆయుష్కాలంలో, అబ్రహాముకి ఇచ్చినటువంటి తన ఆయుష్కాలంలో అబ్రహాము ఎలా బ్రతకడానికి ఇష్టపడ్డాడు తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని తన క్రియలను దేవుని ఎదుట క్రియ కనబడుతుంది. శరీరం గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. ఏం వేసుకున్నావు, ఏం బట్టలు వేసుకున్నావు, ఏం సెంటు కొట్టావు, ఇది కాదు దేవుడు అడుగుతుంది. నీ క్రియ ఏంటి? నీ మాట ఒక రకంగా ఉంది, నీ ప్రవర్తన ఒక రకంగా ఉంది, నీ చూపు ఒక రకంగా ఉంది, నువ్వు జీవించే నీ విధానం ఒక రకంగా ఉంది. నీ మాటలేమో కోటలు దాడుతున్నాయి, నీ బ్రతుకు చూస్తే పెంట కుప్పలా కనబడుతుంది. ఇదే నీ జీవితం అని క్రియలు దేవుడు చూస్తున్నప్పుడట అబ్రహాము క్రియలను దేవుడు పరీక్షిస్తే, అబ్రహాము ఏ క్రియ చూసినా, దేవుడు ఏ క్రియను పరీక్షించినా ప్రతి క్రియలలో అబ్రహాం పాస్ అవుతానే ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా, హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో రాయబడుతున్న ఈ మంచి మాటలు గమనించండి. అబ్రహాము దేవుడు అతన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో నిలబడ్డాడు కనుక దేవుడు అబ్రహామును సంతానమును 17వ వాక్యంలో రాయబడింది, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరము ఉన్న ఇసుక రేణుల వలె నీ సంతానమును నేను అభివృద్ధి చేసి ఉన్నాను. ఆమేన్. ఎవరు అభివృద్ధి చేశారట? నీ అంతటికి నువ్వు అభివృద్ధి చెందాలని రెక్కలు ముక్కలు చేసుకుని రక్తం ఆవిరొచ్చేంత వరకు ఎంత శ్రమ పడ్డా నీ శ్రమ నువ్వు అనుభవించలేవు. బైబిల్ చెప్తుంది, నీ కష్టాజితాన్ని అనుభవించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంపాదించాలని, నువ్వు కూడబెట్టాలని ఏమంటే చాలామంది ఈ రోజున సంపాదనలో పడిపోతూ దేవుని మర్చిపోతూ, దేవుని విడిచిపెట్టు, భక్తిని మర్చిపోతూ సంపాదన మీద పడిపోతున్నారు. కానీ ఎంత సంపాదించిన చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీ క్రియలలో మార్పు కనబడకపోతే ఏం ప్రయోజనం? దేవుడు పరీక్షించేది ఏంటంటే నీ క్రియ. ఒక సేవకుడిగా నేనైనా, మీరైనా, లేకపోతే మీ భర్తనైనా, మీ భార్యనైనా, నీ పిల్లలనైనా, లేకపోతే మీ అక్క చెల్లి ఎవరినైనా మీరు ఒకరిని ఎలా పరీక్షించుకుంటారు, ఎలా గమనిస్తారంటే ఈ మనిషి ఏం మాట్లాడుతుంది, ఈ మనిషి ఏ బట్టలు వేసుకుంది, ఇంతవరకే మీరు చూడగలరు. కానీ తన అంతరంగాన్ని చూడలేరు కదా. బైబిల్ అంటుంది దేవుడు మన అంతరంగములను ఎరిగి ఉన్నవాడు అని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 57వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామా బైబిల్లో నుంచి. 57వ అధ్యాయం 12వ వాక్యం. నీ నీతి ఎంతో నేనే తెలియచేస్తాను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజములగును. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటిని ఎగరగొట్టును కదా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని విషయాల్లో ఏవండి మన క్రియలు, మన నీతిగా బతుకుతున్నాం, మన క్రియలు చాలా బాగుంటాయి, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నా మట్టుకు నేను బాగానే ఉంటాను. నేను అనుకుంటాను ఇర్మియా పాస్టర్ గారిని, నేనేమనుకుంటాను, అబ్బా నేను బాలే ప్రార్థన పరుడిని, నేను బాగుంటాను, అందరితో సమాధానంగా ఉంటున్నాను, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, అందరినీ బాగా చూసుకుంటున్నాను, మా అమ్మను బాగా చూసుకుంటున్నాను, నా భార్యను బాగా చూసుకుంటున్నాను, నా బిడ్డలను చూసుకుంటున్నాను, నా సంఘ బిడ్డలను చూసుకుంటున్నాను, నా తోటి సేవకులను బాగా చూసుకుంటున్నాను, నాకు ఎవరి వల్ల ఏ రిమార్కు లేదు, నేను అన్ని విషయాల్లో బాగున్నాను అని నా మట్టుకు నేనైతే పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీ మట్టుకు మీరు అలాగే అనుకుంటున్నారు. ఏమని? నేనైతే మంచిదాన్ని, నేనైతే మంచోన్ని, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు,
నేనైతే మంచి బుద్ధి కలిగిన వాడిని, నేనైతే మంచి జ్ఞానం కలిగిన వాడిని అని మనుషులట తను బట్టి నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని అని అనుకుంటా ఉంటారు. బైబిల్ చెప్తుంది దేవుడట నీ క్రియలను నిష్ప్రయోజనమయ్యేటట్లు చేస్తాడు. నీ నీతి ఎంతో దేవునికి తెలియదా? నీ క్రియలేంటో దేవునికి తెలియదా? నీ జీవితాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చుకుంటాలా? నీ కుటుంబాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చుకోవడం కాదట. దేవుడు అంటున్నాడు అలాంటి పరిస్థితి నీకు కలిగిన అది ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో ఉంటున్న మనం ఒక మంచి క్రియలను కలిగి ఈ భూమి మీద మనందరము నడిపించబడుదుము గాక. హల్లెలూయా. నువ్వు ఎలా నీతిగా బ్రతుకుతున్నావో అదంతా దేవుడికి తెలుసట. నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. ఏమండి, నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావో, ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నావో ఇదంతా దేవునికి తెలుసు. మనుషులుగా మనకు తెలియదు కదా. మనం ఏం చూడగలుగుతాం? ఏమండి, మనం ఏం మాట్లాడగలుగుతాం? ఏమని ప్రశ్నించగలుగుతాం? ఒకవేళ మనం ప్రశ్నిస్తే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారా? సరైన రిప్లై ఇస్తారా? నీది నువ్వు చూసుకోబోరా, నీది నువ్వు మాట్లాడుకోబో, నీ కుటుంబం నువ్వు చూసుకోబో, మా గురించి మాట్లాడుతున్నా అన్నట్లుగా వాళ్ళ రిప్లై ఎట్టు చేస్తావు. కానీ దేవుడు అంటాడు నీ నీతిని నేను ఎరిగి ఉన్నాను, జాగ్రత్తగా భక్తి చేయాలి, జాగ్రత్తగా నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, జాగ్రత్తగా భక్తి చేయండి. ప్రకటన గ్రంథంలోకి వచ్చేళ్ళకి సంఘంతో దేవుడు ఏమంటాడంటే, దేవుడట ఉమ్మేశాడట. తో ఏం సంఘం రా, ఏం బిడ్డారా నువ్వు, ఏం బ్రతుకుతా, నీ క్రియలు నేను ఎరిగాను, చెడ్డ క్రియలన్నందుకు నీ మీద నేను ఉమ్మి వేస్తున్నాను. చూశారండి, దేవుడు ఉమ్మేయడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే పైకి బాగానే ఉన్నా నీ క్రియలు సరైన క్రియలు లేకపోతే దేవుడే తన నోటు నుండి ఉమ్మి వేసి నిన్ను త్రోసి వేస్తాడని రాయబడి. మన క్రియలు చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా నీతిగా ఉండాలి. ఏమండి, మన క్రియలలో దేవుని స్వారూప్యం కనపడాలి, దేవుని మహిమ కనపడాలి, దేవుని ఔన్నత్యం కనపడాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది, కీర్తనలో 106వ కీర్తన 35వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. చదువుతారా? 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అది వారికి ఏమైపోయినట్ట? ఉరియాయను. ఏమైపోయిందట వాళ్ళకి? ఏమండి, ఉరొచ్చింది. దేనివల్ల? క్రియల వల్ల. వారి క్రియలు నేర్చుకున్నా. ఎవరి క్రియలు నేర్చుకుంటున్నావు నీవు? ఏమండి, నీ క్రియలు ఎవరితో, ఏ క్రియలు నేర్చుకుంటూ భక్తి చేస్తున్నావు? దేవుని మందిరంలో అడుగు పెడుతూ, దేవుని సన్నిధిలో అడుగు పెడుతూ నీ క్రియ ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? బాహ్యముగా కనబడే జీవితం గురించి నేను మాట్లాడలేదు. నీ అంతరంగం ఎలా ఉందో దేవుడు పరీక్షిస్తున్న దినములు ఇవి. దేవుడు పరీక్షిస్తున్నట్టే. ఇక్కడ కొంతమంది ఏమైపోయారంటే అన్యులతో కలిసిపోయి వారి క్రియలను ఏం చేస్తున్నారు? వీళ్ళు వారి క్రియలను నేర్చుకుంటున్నారు. యోబు గ్రంథంలో 34వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, అతడు చెడుతనము చేయు వారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసం చేయుట ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు. ఎవరు చెప్పుకుంటున్నారు ఈ మాటలు? అన్యజనులు. అన్యజనులు ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఏం ప్రయోజనం? నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, ఏం ప్రయోజనం? ఏమంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? చెడుతనం చెయ్యాలి, చెడు నడిపించబడాలి, భక్తిహీనులతో తిరగాలి, మన జీవితం ఎలా ఉండాలని రకరకాల అనుభవాల్ని వాళ్ళకి నేర్పించుకుంటా ఉన్నారు. ఎవరి వీళ్ళు అంటే అన్యజనులు అని బైబిల్లో రాయబడింది. అన్యజనులు మంచి మాటలు నేర్పిస్తారా? అన్యజనులు దేవుని స్తుతించనని చెప్తారా? అన్యజనులు అయ్యా నీ నోట బూతులు వస్తున్నాయి, జాగ్రత్త, ఎందుకు మాట్లాడుతాను బూతులు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కదా, నీ నాట రాకూడదు అని అన్యజనులు ఆ మాట అంటారా? అనరు కదా. మరి నువ్వు ఏ క్రియలు నేర్చుకుంటున్నావు? ఇక రాయబడిన మాట 39వ వచనంలో రాయబడింది, తమ క్రియల వలన వారు అపవిత్రులయ్యిరి. ఏమైంది? తన క్రియలు నేర్చుకోవడం, అన్యజనుల క్రియలు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు?
అపవిత్రులైపోయారు. బైబిల్ అంటుంది అపవిత్రులు నాకు ఎన్నటెన్నటికీ బిడ్డలు కానేరరు. ఎందుకయ్యా అంటే నేను పరిశుద్ధంగా బతుకుతున్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు అపవిత్రుడు కాదు. అపవిత్రుడు ఎవండి దేవుడు కాదు కనుక ఆయన బిడ్డలు కూడా అపవిత్రులుగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఆయన అంటున్నాడు అన్యజనుల క్రియలు మీరు నేర్చుకోవద్దు, మీ క్రియలు పాడైపోకూడదు. ఈ రోజున మనిషి అన్ని జనుల ఆచారాలు నేర్చుకుంటాడు, అన్ని జనుల మాటలు నేర్చుకుంటాడు, అన్ని జనుల సాంప్రదాయాలు పాటిస్తాడు, అన్ని జనులు చెప్పింది వింటారు. ఏమండి ఎవరన్నా పెళ్ళి పెట్టుకుంటున్నారనుకోండి, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? అన్యజనుల దగ్గరికి వెళ్తారు కదా. ఏంది మీరు కాదన్నా అవునన్నా ఇది నేను చెప్పే సత్యమే, మీరు ఇక్కడ అబ్బాయి మేమట పోయేవాళ్ళం కాదన్నా, అది మీరు మిమ్మల్ని కాదండి, జనాల సంగతులు చెప్తున్నాను. వాళ్ళ అభిప్రాయాలు ఎట్లుంటాయి అంటే, అబ్బా మేము దేవుని నమ్ముకుంటున్న బిడ్డలం అంటారా. మరలా వాళ్ళు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు చెప్పండి? ఏమండి మొక్కలేసేటప్పుడు వరి నాటేటప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు మన వాళ్ళు? ఈరోజు మంచి రోజు అని ముందుగానే పోయి నాటుకుందంట ఒక తల్లి. ప్రార్థన లేదే, ముందుగానే పోయా ఈరోజు మంచి రోజు అని నాటుకుంది. మంచి రోజు ఏంది చెడ్డ రోజు? దేవుడు ఏ రోజు అని చెప్పాడు? అన్ని మంచి రోజులు అన్నాడు కదా. అంటే నీలో ఏ విత్తనం చావాలా? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏ విత్తనం చావలేదు నీలో? అంటే మనందరం అన్యజనులుగానే భూమి మీద ఉన్నాం కనుక ఇప్పుడు అన్యజనులుగా ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. అయితే ఇంకా నీలో ఆ బీజం చావలా, ఆ విత్తనం ఆ అనుభవం పోలా నీలో. అయ్యే మాటలు వస్తూ ఉంటాయి, అయ్యే సమస్యలు వస్తూ ఉంటాయి కదండి. మాథ్యూస్ గారు ఒకసారి వాక్యం చెప్తుంటే నేను అన్నాను, కొంతమంది అట దినానికి వెళ్తారంట కానీ దినం కూడు తినరంట, దినానికి వెళ్తారంట దినం కూడు తినరంట, కానీ వాళ్ళు ఇచ్చి గిన్నెలు తెచ్చుకుంటారంట. గిన్నెలు కావాలి నీకు, ప్లేట్లు కావాలా, బాక్సులు కావాలా, మళ్ళీ వాళ్ళ అన్నం మాత్రం తిన్నావు. మీకు అర్థమవుతుందండి? కొన్ని బాధ్యతతో కొన్ని బాధ్యతతో నువ్వు చేసే చెడ్డ పని అదే. అన్యజనుల క్రియలు అయ్యే కదా. ఏమండి మనంతా ఇప్పుడు ఒక లేకపోతే మీకు ఇంకా అర్థం అవడానికి బైబిల్లో ఉన్న మాట ప్రకారం అయితే ఒక తైలంలో ఒక చిన్న ఈగ పడితే ఏమైపోయిందంట? తైలం అంతా కదా, కొంచెం ఈగ తైలం అంతటిని ఏం చేసింది? పాడు చేసింది. ఒక చిన్న ఈగ చాలు మన జీవితాన్ని పాడు చేయడానికి. ఒక చిన్న క్రియే, చెడ్డ మాటే, ఏమండి చిన్న లోపమే అన్ని జనులు మనల్ని నవ్వులు పాలు చేసి నిలదీయడానికి. పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, పెద్ద పెద్ద సమస్యలు. మొన్న మేము వచ్చినప్పుడు మరి మీరు ఇదిగో మాకు సంద ఇచ్చారుగా, మరి ఇప్పుడు ఎందుకు హీరో, మొన్న ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు హీరో అనే మాటలు వస్తాయి. కారణం మీకు అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? కొన్నిట్లో ఉంటున్నావు, కొన్నిట్లో ఉండట్లేదు. దానివల్ల బైబిల్ అంటుంది ఉంటే అటైనా ఉండు, లేకపోతే నువ్వు వెచ్చలగా ఉండద్దు. అదే దేవుడు చెప్తున్నాడు. ఉంటే అటైనా ఉండు, స్వతంత్రంగా ఉండు. నిన్ను ఎవరు అభ్యంతరపరుస్తున్నారు? ఏమంటే నిన్ను ఈ బలవంతంగా లేదు, నువ్వు దేవుళ్ళను కూర్చోవాలని నేను ఎవరు అభ్యంతరపరచట్లేదు కదా. ఉంటటైనా ఉండు, లేదా ఇటుంటవా ఇక దాన్ని వదిలేయి, ఇక దేవుని కొరకు బతుకు. మరలా ఎందుకు పూసుకుంటావు? మళ్ళీ ఆ మాటలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ సమస్యలు మనకెందుకండి? ఆ పంట మనకెందుకు? ఏమంటే రోడ్డు మీద పోతున్నప్పుడు రకరకాల కుక్కలు మరుగుతూ ఉంటాయి, మరుగుతున్న ప్రతి కుక్కను తనుకుంటా పోతే ఇక మనల్ని ఏమంటారు? ఈడు కూడా పిచ్చోళ్ళలాగా ఉన్నారా, ప్రతి కుక్కను గదిలించుకుంటా పోతున్నారు అంటాడు. అది మనల్ని గదిలించిందన్న వాళ్ళు వింటారా? పక్కన వాళ్ళు వింటారండి? పాస్టర్ గారు నేను పోతా ఉన్నా, ఆ కుక్క పైన పడుతుంది, అందుకే కర్రతో కొట్టాను. మళ్ళీ ముందుకు పోయి ఇంకో కుక్క పడింది. ఒరే నిన్నేమంటారంటే నువ్వు ఒక పిచ్చోడు కావాలా, అన్ని కుక్కలను కొట్టుకుంటా పోతున్నాను అంటున్నారా జనాలు బయట. అంటే ఈయన ఏమనుకుంటాడు? అబ్బాయి లేదయ్యా నేను కరెక్ట్గానే పోరాడుతున్నాను, ఆ కుక్క నా మీదకి వస్తుంది నేను కొడుతున్నాను. అది నీకు కరెక్ట్గానే ఉంది, కానీ అన్ని జనులకు ఎలా ఉంది అది నీకు అర్థమవటానికి చెప్తున్నాను కదండి. అందుకే బైబిల్ అంటుంది మీరు నన్ను ఎరిగి ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నా క్రియలు మీకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా పద్ధతులు ఏంటో మీకు తెలియాలి, నా ఆలోచనలు ఏంటో మీకు అర్థం అవ్వాలి. సగం అటు సగం ఇటు అలా మన భక్తి చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదండి. ఏదో కడుపు నింపుకోవడానికి ఒక ముద్ద, ఏమండి మన బ్రతుకు తెరువు కొరకు దేవుని కొరకు బతుకుతున్న పేరు చెప్పుకొని బ్రతకడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
ఏమీ ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో నీ క్రియ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎవరంటే నిన్ను పరీక్షిస్తాను, ప్రతిరోజు పరీక్షిస్తాను, నీ క్రియలు ఎలా ఉన్నాయి. ఏమండి, కాసేపు ఇక్కడ దేవుని మాటలు బాగా వింటావు, అసలుకి నిన్ను చూస్తే మంచి దైవీకమైన బిడ్డరా ఈ బిడ్డ అని అనిపిస్తుంది. ఇంటికి పోతే సినిమాలు చూస్తూ ఉంటే దేవుని క్రియలు ఏం కనబడతాయి నీలో? ఇక్కడంతానేమో పర్ఫెక్ట్గా అసలు దేవుని బిడ్డరా ఈ బిడ్డని చక్కగా అందరూ అనుకునేటట్లుగా బాగా మాట్లాడుతావు, బాగా బలగరిస్తావు, మంచి సేవకుడు, మంచి విశ్వాసి, మంచి విశ్వాసురాలు, మంచి పరిచారకులు అని చెప్పుకుంటారు. మళ్ళీ నువ్వు ఇంటికి పోతే నువ్వు చేసేది ఏంటి, నీ మాటలేంటి, నీ సినిమాలు ఏంటి, నీ వ్యవహారం ఏంటి, నీ పరిస్థితులు ఏంటి? దీన్ని బట్టి దేవుడు మనల్ని ఉమ్మేస్తాడా, లేకపోతే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడా? అందుకే బైబిల్ అంటుంది, మీరు అన్యజనుల జోలికి పోవద్దు. దేనికంటే వాళ్ళతో మీరు నడవడం వల్ల మీరు అపవిత్రులైపోతారు. మనం అపవిత్రులం అయిపోతామని ప్రభు చెప్తున్నాడు. ఏమండి, మనం అపవిత్రం అవుతామని దేవుడు చెప్తున్నాడు. ప్రభు చెప్పే మాటలు ఏంటంటే, నువ్వు బాగుపడాలనే తప్ప నువ్వేదో నాకు కొండ తీసుకుని వచ్చి నా మీద ఎత్తమని కాదు, లేకపోతే వజ్రాల కిరీటం ఒకటి దేవుడికి పెడతామని కాదు. నీ కుటుంబం బాగుపడుద్దని, నీ పిల్లలు బాగుపడతారు, నీ వంశం బాగుపడుద్ది, నీ తరం బాగుపడుద్ది, తరతరాలు దేవుని కొరకు నిలబడేటట్లుగా నీవు దేవుని ఎదుట ఒక మంచి క్రియలు కలిగి ఉందువుగాక. యోబు గురించి అదే రాయబడింది బైబిల్లో. యోబు ప్రారంభం నుండి చచ్చిపోయేంత వరకు తన క్రియలలో మార్పు కనబడలేదు. ఏమండి, కొంతమంది మధ్య మధ్యలో మారిపోతూ ఉంటారు. కొందరికి భక్తిలో ఉన్న శక్తి తెలియక, భక్తిలో ఉన్న రుచి తెలియక, నాకు మనుషులు కావాలా, ప్రజలు కావాలా, బంధువులు కావాలా, లోకం కావాలా, అయ్యా నా బిడ్డలకి పెళ్ళి అయితే ఇల్లంతా ఊరంతా మా బిడ్డ పెళ్ళికి రావాలయ్యా, ఈ భూమి మీద ఉన్న పెళ్ళిళ్ళ కొరకు, ఈ భూమి మీద ఉన్న చుట్టాల కొరకు, ఈ భూమి మీద ఉన్న బంధువుల కొరకు నీ శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది నేను చెప్పే మాట. ఒకసారి అందరు చేతులు పైకెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. రెండో మాట చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2, దేవుడు ఏం పరీక్షిస్తాడట అంటే, ఇక రాయబడిన మాట ఏంటంటే, దేవుడట మనల్ని పుటము వేసి వెండిని చేసినట్లు కాదట. ఏమంటే మనల్ని దేవుడు ఎందుకు పుటము వేయాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, ఇబ్బందుల్లో, ఇబ్బంది కొలిమిలో మనం కాల్చబడుతున్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక సామెత ఉంది, అన్నీ వేసి చూడండి నన్నే చూడంట ఉప్పు అంటది. ఎందుకంటే అన్నీ వేసినప్పుడు ఉండే టేస్ట్ వేరు, ఉప్పు వేసినాకు వచ్చే, అవునా కదా? ఉప్పు లేకపోతే నువ్వు అన్నీ వేసినా వ్యర్థమే. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు మనల్ని ఇబ్బందుల్లో పరీక్షిస్తాడు. ఎప్పుడు పరీక్షిస్తాడు? అన్నీ ఉన్నప్పుడు కాదు, సంతోషం ఉన్నప్పుడు కాదు, సంబరం చేసుకుంటున్నప్పుడు కాదు, ఏవండి ఆహ్లాదకరంగా బ్రతుకుతున్నప్పుడు కాదు, ఇంటి నిండా జనం ఏవండి సంతోష వాతావరణం అంతా ఆనందంగా ఉన్నప్పుడు కాదు దేవుడు మనల్ని పరీక్షించేది. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడట? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. అక్క మీకు అర్థమవుతుందమ్మా చెల్లి? అమ్మా, ఎప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు? ఏమండి మనకన్నీ ఇచ్చి ఇప్పుడు బతకనంటే నువ్వేంటండి అందరం బతుకుతాం, నేను బతకనా? సమృద్ధిగా ఉంటే అసలు దేవుడు నేను దూషిస్తానా? అబ్బా అబ్బా, అసలు దేవుడు నన్ను ఎట్టా ఆశీర్వదించాడు పాస్టర్ గారు, మంచి కారులు, అబ్బా అబ్బా నాయన మంచి వస్త్రాలు, అబ్బా అనుకుంటాను. అసలు మన నోట నీ దేవుడు నీకేదే నోరు ముగిరా, నా దేవుడు గొప్పోడురా, కారు ఉందిరా, పెద్ద లగ్జరీ బట్టలు ఉన్నాయి, కోటు, ఇల్లు దిగితే బయటికి వెళ్ళాలంటే టక్ వేసుకుంటాను, షూ వేస్తాను, బా అసలు నా లెవెల్ మారిపోయిందిరా,
దేవుడు లేకపోతే నాకు ఈ స్థితి అట్ట వచ్చేదిరా బాబు అని నేను అంటాను. మరి ఏమి లేకుండా దరిద్రుడిగా ఉంటే అప్పుడు ఏం మాట్లాడతాం మనం? బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఇన్ని శ్రమలు ఇచ్చాడు నాకు అని అంటామా మనం? మన నోట రావండి ఆ మాటలు. అప్పుడు నువ్వేమంటావంటే, అయ్యా అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకయ్యా ఇన్ని శోధనలు వచ్చాయి? దేవుడు అనేవాడు ఉంటే నన్ను చూడట్లేదయ్యా, నా బిడ్డను చూడట్లేదా? ఇంత నరకమా నా బిడ్డకి? ఇంత శోభన, ఎంత కన్నీళ్ళు రావాలా? దేవుడు అనేవాడు లేడంటయ్యా. అయ్యా వాళ్ళకి దేవుడు ఉన్నాడు, వీళ్ళకి దేవుడు ఉన్నాడు, వాళ్ళకి చేశాడంట కదయ్యా. ఇదిగో పలానా అమ్మాయికి మేలు కలిగిందంటగా, పలానా అబ్బాయికి కలిగిందంట కదయ్యా. గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము విన్నాం కదయ్యా. మేమేం పాపం చేశామయ్యా దేవుడు మమ్మల్ని మర్చిపోవడానికి? మేమేం కీడు చేశామయ్యా? మేమేమన్నా ప్రార్థన చేయట్లేదా? భక్తి చేయట్లేదా? దేవుని వెతకట్లేదా? బైబిల్ చదవట్లేదా? పాటలు పాడట్లేదా? ఏం తక్కువ చేశామయ్యా దేవుడు మమ్మల్ని ఈ నరకంలో పడేశాడు అని ఎంతమంది దేవుని సనిగే వాళ్ళు ఉన్నారో చూడండి కదండి. మీకు అర్థమవుతుందా? బైబిల్ అంటుంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడట అప్పుడు పరీక్షించడానికి దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఈ బిడ్డ నిజంగా నలగొట్టబడుతుంది, ఇప్పుడైనా నన్ను దూషిస్తాడా లేదా. ఒక పక్క దేవుడు, మరొక పక్క సాతాను, వీళ్ళిద్దరూ యోబు చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. యోబుకి అర్థం కావట్లేదు అది. యోబు చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. యోబు ఏదైనా దూషణ మాట మాట్లాడతాడా? ఎప్పుడైనా సరే, పిల్లలు చచ్చిపోయారు కదా, ఆస్తి అంతా ఒక్క రోజులోనే, నెలలు వారాలు సంవత్సరాలు కాదు ఇవి జరిగింది. అమ్మ వినండి, ఒక్క రోజులోనే మొత్తం నష్టం, ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయారు. ఏమండి, తన భార్య దూషిస్తూ ఉంది, ఒక్క రోజులోనే సమస్తం కోల్పోయిన ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం సంతోషంగా అనుకోవచ్చు, అబ్బా యోబు గారు కనుక అని అనుకుంటాం. కానీ ఏమండి, యోబు నిలబడినట్టు మనం నిలబడాలి పాస్టర్ గారు అంటాం. కానీ ఏమండి, ఒక్క రోజులని పిల్లలు చచ్చిపోయి, ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయి, ఏమండి అతని స్థితి అంతా ఒక్కసారిగా డౌన్ అయిపోతే అసలు దేవుడు వంక చూస్తాడా? మాట్లాడండి సరే. కొన్ని సందర్భాల్లో మనుషులు రకరకాల మాటలు, రకరకాల సమస్యలు, ఇబ్బందులకు తీసుకుపోయి నానా విధములైన శోధనలో తీసుకుపోతారు. అలాంటి సందర్భాల్లో అన్నిలు కూడా మాట్లాడతారు, మీ దేవుడు ఉన్నాడుగా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా, నీకేం కలిగింది, నీ భర్త మారాడా, నీ పిల్లలు మారి, రకరకాల ప్రశ్నలు, రకరకాల పరిస్థితులు నీ ఎదుట ఉన్నా నీ నోట ఏ దూషణ మాట రాకుండా నువ్వు దేవుని కొరకు బ్రతుకుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 107వ కీర్తన 39వ వాక్యం. అందరు బైబిల్ తీసి ఒకసారి చూడండి ఆ మాటలు. 107వ కీర్తన 39వ వాక్యం. వారు బాధలను, ఇబ్బందుల వలన, దుఃఖము వలన దేనికి తగ్గిపోతున్నారట ఇల్లు? ఏమండి, తిండి లేక కాదు. ఎందుకు తగ్గిపోతున్నారు అమ్మా? దేనికి తగ్గిపోతున్నారట వీళ్ళు? తిండి లేక కాదు, డబ్బు లేక కాదు, బట్టలు లేక కాదు, బాధలు ఇబ్బందుల వల్ల తగ్గిపోతున్నారు, దుఃఖం వలన తగ్గిపోతున్నారట. ఈ రోజున చాలామంది ఏమండి చిన్న చిన్న బాధలకు నిలబడలేరు, చిన్న చిన్న ఇబ్బందులకు నిలబడలేరు, చిన్న చిన్న దుఃఖానికి నిలబడలేరు. బైబిల్ అంటుంది తగ్గిపోతున్నారట. దినదినము అదే ఆలోచన, అదే మనస్తత్వాలకి గురైపోయి, అయ్యో ఈ బాధలేంటి నాకు, ఈ కష్టాలేంటి నాకు, ఈ ఇబ్బందులేంటి నాకు, అసలు అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు కదా, నా ఇంటికే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, నా ఇంటికే ఎందుకు ఇన్ని బాధలు వచ్చాయి, నా ఇంట్లోనే ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది అని రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం తెలియకుండానే తగ్గిపోతాం అంటే దిగజారిపోతాము అని అర్థం. దిగజారిపోతాం. బైబిల్ అంటుంది మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయనలో సన్నిధిలో మనం నడుస్తున్న బిడలం కనుక ఎన్ని ఇబ్బందులు మనలో ఉన్నా, ఎన్ని బాధలు మనతో ఉన్నా, ఎన్ని కష్టాలు మనతో ఉన్నా, ఎంత దుఃఖము మనతో ఉన్నా, మనము పొరపాటున ఏ విషయంలో కృంగిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, రాత్రంతా
నువ్వు ఏడ్చినను పగలు నువ్వు ఉదయాన్నే మరలా ఏం కలుగుద్దట? గొప్ప నెమ్మది, సంతోషంగా. రాత్రంతా ఏడుపు ఏడుపు ఏడుపు, కష్టం. ఏమండి, కష్టాలు ఉండవని నేను అన్నాను, కష్టాలు ఉంటాయని చెప్తాను. ఏమండి, సంతోషము ఉండదు, మనకి దేవుని నమ్ముకుంటే సంతోషం ఉండదని నేను అన్నాను. సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు కలిగినా క్రీస్తులో నుండి మనల్ని ఎవరు ఎన్నడూ ఏమియో ఎడబాపకూడదు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు భక్తి చేస్తా ఒక నిబంధనతో భక్తి చేస్తున్నాడు. ఏమని? అయ్యా, ఒకప్పుడు నేను భయంకరమైన నీచపు మాటలు మాట్లాడేవాడిని అయ్యా, హింసకుని, దూషకున్నయ్యా. ఇప్పుడు నన్ను రక్షించావు కదా, ఈ రక్షణ భాగ్యం నాకు ఇచ్చావు కదయ్యా. మంచి దేవుడు, గొప్ప దేవుడు, నీలాంటి శక్తి కలిగిన దేవుడు అని నాకు నిరూపించుకున్నావు కదయ్యా. నేను ఈరోజు నుండి చచ్చిపోయేంత వరకు మరలా ఎన్ని ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఎన్ని వచ్చినా నీలో నుండి నేను వేరుపరచబడకూడదు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఒక నిబంధనతో భక్తి చేశాడు. ప్రియులారా, ఆయన గురించి బైబిల్ చెప్తుంది, పలుమార్లు కొట్టబడ్డాడు, వస్త్రాలు లేవు, దొంగలు దొంగిలించుకొని వెళ్ళిపోయారట, తినటానికి తిండి లేదు. సముద్రములో ప్రయాణం చేస్తుంటే వాడ బద్దలైపోయి రాత్రింబగలు సముద్రములోనే ఉన్నాడట. ఎన్ని ఇబ్బందులు, దేవుని నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు. కానీ ఇప్పుడు అదే పౌలు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. అదేంటంటే, క్రీస్తులో నుండి నన్ను ఏదియో, అది వస్త్రహీనతైనా, అది రోగమైనా, అది కరువైనా, అది ఖడ్గమైనా, ఉపద్రవమైనా సరే, క్రీస్తులో నుండి నన్ను ఏదియో, చెప్పండి గట్టిగా, ఏదియో. నేను ఒక నిబంధనతో భక్తి చేస్తున్నా. యోబు గురించి బైబిల్ ఏమంటుంది? అయ్యా, నేను ఒక నిబంధనతో భక్తి చేస్తాను. ఈ కళ్ళు నీవు ఇచ్చావు, ఈ కళ్ళు నాకు ఇచ్చావు కనుక ఈ కళ్ళతో ఇంకా బైబిల్ చదువుతాను, మంచి చెడ్డల కార్యక్రమాలు చూస్తాను తప్ప ఇక ఎన్నడూ ఈ కళ్ళతో నేను అపవిత్రమైన వాటిని చూడను అని నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఒక నిబంధనతో భక్తి చేయాలండి. గురి లేనివాడు ఎంత పరిగెత్తితే ఏం ప్రయోజనం? గురి కలిగి బతికేవాడు, గురి కలిగి పరిగెత్తేవాడికే బహుమానం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలామంది ఏదో సాధారణంగా భక్తి చేసేవాళ్ళు, కష్టం వచ్చిందనుకోండి, అబ్బా నేను చర్చికి రాలేదేంటి అక్క ఈ వారం అని అడిగామనుకో, ఏం చెప్పమంటే పాస్టర్ గారు, మా ఇంట్లో సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, కష్టాలు ఇన్ని పెట్టుకొని ఎలా చర్చికి రమ్మంటావు, దేవుడు ఏం చేశాడు అనే మాటలు వస్తూ ఉంటాయి కదా. బైబిల్ ఉంటుంది, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని పరీక్షించడానికి ఇష్టపడతాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న కుమారుడు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళి తనకు నచ్చిన దేశానికి వెళ్ళి ఆస్తి అంతా ఖర్చు పెట్టాడు, విచ్చలవిడిగా తిరిగాడు, డబ్బు మొత్తం వ్యర్థమైపోయింది. ఇప్పుడు ఆయన చేతిలో కొంచెము కూడా డబ్బు లేదు, ఇబ్బందుల మధ్యలో ఉన్నాడని రాయబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. 15:14. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది, వాడు ఇబ్బందులు పడసాగాను. మేపుడకు పొలములోనికి వారిని పంపెను, పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద, ఎంతోమంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. ఇబ్బంది కలిగినప్పుడేనండి దేవుని రుచి అంటే మనకు అర్థమయ్యేది. సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. ఏమండి, ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుని గొప్పతనం మనకు తెలియదు. శ్రమల్లో నలిగిపోతున్నప్పుడు, శోధనలో నలిగిపోతున్నప్పుడు, ఏమండి భయానకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, అప్పుడు దేవుని శక్తి ఏంటో మనం గుర్తుపడతాం. ఆ క్షణమును నువ్వు నిలబడితే, ఆ రోజున నీ మనసును కట్టుకుంటే, ఆ క్షణములో నీ మనసు అటు ఇటు తొట్టిల్లిపోకుండా
క్రీస్తులో నిలబడితే ఖచ్చితంగా దేవుడి నీకు ఒక విజయం అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. కొంతమందికి శ్రమలు వస్తాయి, కొంతమందికి ఎన్నో భయంకరమైన ఇబ్బందులు వస్తాయి, అయినా గుర్తుపట్టరండి, దేవుని కార్యాన్ని గుర్తుపట్టరు. అయ్యో నేను దేవుని వెనక వేయడం వల్లే కదా నాకు ఈ నష్టం వచ్చింది, దేవుణ్ణి త్రోసివేయడం వల్లే కదా నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు కలుగుతుంది, నేను దేవునికి ఇవ్వవలసింది ఇవ్వక నాకు నచ్చినట్లుగా నేను ఖర్చు చేయడం వల్లే కదా నా ఇంట్లో కొరతలు కనబడుతున్నాయి, ఎంతో నష్టాలు పాలవుతున్నాను, ఎంతో హాస్పిటల్ పాలు అవుతున్నాను, ఇది దేవుడు నాకు కలుగు చేస్తున్నా, నేను దాన్ని గుర్తుపట్టలేకపోతున్నానే అని చాలామంది దాన్ని గుర్తుపట్టరట. ఎందుకు వస్తుంది నష్టం, ఎందుకు వస్తుంది కష్టం, ఎందుకు వచ్చింది నీకు రోగం, దేవుడు ఎందుకు అనుమతించాడు, ఎందుకు దేవుడు నిన్ను ఇబ్బందుల్లో నడిపించాలని ఇష్టపడ్డాడు అని అంటే దాన్ని చాలామంది గుర్తుపట్టక ఈ ఇబ్బందులు నాకే రావాలా, ఈ కష్టం నాకే రావాలని దేవునిలో నుండి తొట్టిల్లిపోయే వాళ్ళు బోల్డ్ మంది నేను చూడగలను. ఎంతోమందిని చూశానంటే కష్టం వచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు నిలబడుదువు గాక. క్లుప్తంగా మూడో మాట బైబిల్ నుంచి మనం చదువుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూశారండి, బైబిల్ రాయబడుతున్న 3వ పరీక్ష ఏంటంటే దేవుడట మన విశ్వాసమును పరీక్షిస్తాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం ఎంత విశ్వాసంగా బతుకుతున్నాం, నీ మాటల్లో ఎంత విశ్వాసం ఉంది, నీ జీవితంలో ఎంత విశ్వాసపు మాటలు ఉన్నాయి. ఎవరైనా సమస్యల్లో శోధనలో ఉన్నప్పుడు ఏమండి వాళ్ళకి ఏ మాట చెప్తున్నా విశ్వాసం మాటలో, ఏ విశ్వాసం మాటలు, అమ్మ ప్రభుని నమ్ముకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక దేవుడు సహాయం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏముంది, ఇది కదా విశ్వాసపు పురుగొలుపు. విశ్వాసాన్ని పురుగొలుపుకోవడం అంటే ఇదే కదండి. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేని కొరకు, నీకు ఓర్పును పుట్టించడానికి, విశ్వాసంలో నిలబడ్డానికి. ఏమండి విశ్వాసం చాలా గొప్పది. మన పితరులు ఎందరో విశ్వాసంతో బ్రతికారు, విశ్వాసం లేకుండా దేవునిని చూడడం అసంభవం. అందుకని విశ్వాసం చాలా 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 ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా నువ్వు బైబిల్ చదివిన ప్రయోజనం లేదు, విశ్వాసం లేకుండా దేవుని మాట విన్న ప్రయోజనం లేదు, విశ్వాసం లేకుండా ఎంతమంది సేవకులతో నీ తల మీద నువ్వు చేయి పెట్టించుకున్నా నీకు ప్రయోజనం లేదు. విశ్వాసముతోనే నువ్వు మనందరము బ్రతుకుదుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు ఒక మాట రాయబడింది చూడండి, ఆ మాటని లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యం. 18వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చెను, వారి విషయమే కదా. చూశారండి, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. చూశారండి, దేవుడికి కొన్ని ఉపమానాలు చెప్తున్నాడు. ఏమని, కొంతమందట మేమే నీతిమంతులము, మమ్మల్ని విశ్వసించండి, నేనే మంచి భక్తి కలిగిన వాడిని, నేనే మంచి ప్రార్థన పరుణ్ణి, మన మినిస్ట్రీ తప్ప ఇంకొక మినిస్ట్రీ నరకానికే, మన మినిస్ట్రీ పరలోకం అని చెప్పే బోధలు వచ్చాయట. చాలామంది దేన్ని నమ్ముతున్నారంటే, అబ్బా అసలు ఈ మినిస్ట్రీ కాదురా, ఫలానా పెంతెకోస్తు మందిరం, ఫలానా హోసానా మందిరం, ఫలానా లేకపోతే కల్వరి మందిరం, లేకపోతే ఫలానా కల్వరి టెంపుల్, అబ్బా ఆ చర్చి పరలోకానికి, ఇక ఈ చర్చిలు పరలోకానికి వెళ్ళవు. రకరకాల వాళ్ళ నీతిని బట్టి ఏమైపోతున్నారు. ఏమండి, విశ్వాసములో ఇదిగో ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ఏమండి విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, మనం ఎలాగున్నా సరే బాప్తిస్మం తీసుకుంటే చాలు మనందరం పరలోక రాజ్యానికి వెళ్తాం అని చెప్పే బోధలు వచ్చాయి.
ఇప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు ఒక బోధ, అసలు బాప్టిజం కూడా తీసుకోవాల్సిన పనిలే, నీ హృదయంలో విశ్వసిస్తే డైరెక్ట్గా పరలోక రాజ్యమే. దానికి ఉపమానం మళ్ళా, ఏంటి బాబు బాప్టిజం లేకుండా ఎట్టా అంటే, ఆయన అంటాడు, రే యేసు ప్రభు పక్కన దొంగ ఉంటే ఆ దొంగని దేవుడు ఎక్కడ చేర్చాడు, డైరెక్ట్గా నిత్య జీవంలో పెట్టేశాడు. జస్ట్ ఒక్క మాట నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు ఇంకా బాప్టిజాలతో పని లేదు. రకరకాల బోధలు వచ్చాయి. నేనేమంటానంటే, నీ విశ్వాసాన్ని వాక్యము ద్వారా, పరిశుద్ధత ద్వారా, ఓర్పుతో విశ్వాసములను ఎదుగునట్లు దేవుని కొరకు నువ్వు బ్రతుకుతువు గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అపోస్తుల ఇదే లూకా సువార్త 17వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుతారా? అపోస్తులు మా విశ్వాసమును వృద్ధిపరచమని ప్రభుతో చెప్పగా, విశ్వాసము గలవారైతే వేరులతో సహా పెళ్ళగింపబడి సముద్రములో నాటమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే, అయ్యా విశ్వాసాన్ని మేము ఎలా వృద్ధి చేసుకోవాలి? ఇప్పుడు ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలంటే బూస్ట్లు, హార్లిక్స్లు, ఇంకా రకరకాల జీడిబొబ్బులు, బాదం బొబ్బులు అంటారు కదా, ఇవన్నీ దేనివల్ల, ప్రోటీన్స్ అన్నీ దేనివల్ల, ఆరోగ్యంగా బలం పెంచుకోవడానికి, కండలు పెంచుకోవడానికి కదండి. కానీ ఇప్పుడు వాక్యంలో విశ్వాసాన్ని పెంచుకోవడం అంటే ఎలా? ఇక రాయబడుతుంది, యేసయ్య చెప్తారు, నీ మాటలు విశ్వాసంతో పలకాల, విశ్వాసంతో పలకాలి. అది అలవాటు చేసుకోవాలి. నువ్వు ఆరోగ్యం బాగలేదా, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని నువ్వు నమ్మాలా. విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు నిశ్చయముగా విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. ఆమేన్. దహించు అగ్ని థామస్ అయ్య గారు ఒకసారి దేవుడు ఆయనకి చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను రా, నువ్వు ఎక్కడికి పోయినని చెప్తే సరేనని చాలా అద్భుతాలు చేసుకుంటా ఆ రోజుల్లో చాలా భక్తిగా నడుస్తూ ఉన్నాడు. కొంచెం దూరం నడిపించబడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడట, విశ్వాసము మాటలు పలకాలరా, విశ్వాసపు జీవితాన్ని జీవించాలరా అని. ఈ థామస్ అయ్య గారు ఒక దైవజనుడి దగ్గర శిష్యరేఖం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ పాస్టర్ గారు చెప్పాడు గట్టిగా, విశ్వాసాన్ని ఉపయోగించండి, మీరు పలకాల విశ్వాసాన్ని, మీ నోటితో ఒప్పుకోండి, దేవుడు చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. ప్రసంగం అయిపోయింది. మీటింగ్ ముగించుకొని బయలుదేరి వస్తూ ఉన్నారు. అడవి ప్రాంతం అట. మధ్యలో సరిగ్గా అడవి ప్రాంతంలో కారు ఆగిపోయింది. ఇంటికి వెళ్ళాలి, పెట్రోల్ లేదు, కారు ఆగిపోయింది. పాస్టర్ గారిని కూర్చొని ఉన్నాడు. థామస్ అయ్య గారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడట. ఇక వెనక్కి వెళ్ళి కారు నెట్టడానికి వెళ్ళి, అప్పుడు అయ్యా ఈరోజు వాక్యం చెప్పావు కదా, విశ్వాసాన్ని ఒక్కసారి నువ్వు ఉపయోగించుకోమన్నావుగా, విశ్వాసాన్ని పలకమన్నావుగా, ఇదిగో నా విశ్వాసాన్ని ఈరోజు నేను ఉపయోగిస్తున్నాను. అదేంటంటే ఈ కారు యేసు నామములో ఇంటికి చేరేంత వరకు మధ్యలో ఎక్కడ ఆగకుండా ఇది ముందుకు నడిపించబడును గాక. ఇది స్టార్ట్ అవ్వాలని వెనక్కి వెళ్ళి చిన్న కన్నీటి ప్రార్థన చేసుకొని కారు నెడతా ఏడుస్తా, ప్రభువా విశ్వాసంతో ఇప్పుడు పోయి నేను స్టార్ట్ చేస్తాను, దాంట్లో పెట్రోల్ ఉందా లేదా అది నాకు అనవసరం, నా విశ్వాసానికి ఈరోజు నాకు గుర్తు కావాలా, ఈ విశ్వాసానికి ఈరోజు రుజువు కావాలా, నేను స్టార్ట్ చేసిన వెంటనే ఇంటికి పోయేదాకా కారు ఆగకూడదని ఇక వెళ్ళి కూర్చొని విశ్వాసంతో స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అయిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక ఆయన గమ్యం చేరేంత వరకు చక్కగా అంత దూరంలో సగం కొంచెం దూరం పోయిన తర్వాత ఒక మంచి పెట్రోల్ బంకుని కూడా దేవుడు చూపించాడట. ఆ పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి చక్కగా పెట్రోల్ కొట్టించుకున్నంత వరకు బండి ఆగలేదట. ఆశ్చర్యం కలిగింది. కారణం ఏంటంటే విశ్వాసాన్ని ఏం చేసాడు ఈయన. యేసు ప్రభు అంటాడు శిష్యులతో, మీరు కూడా విశ్వాసాన్ని పలకండి, ఉపయోగించండి. ఎలా పలకాలి? ఎలా అంటే, ఇదిగో ఈ చెట్టు వేలతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో పడునుగాక అని మీరు పలకండి. ఖచ్చితంగా ఆ చెట్టు పోయి ఎక్కడ పడుద్ది? సముద్రంలో పడిపోతుంది. మీరు పలకండి. అయ్యా నోటి మాటతో మనం పలిగితే చెట్టు వేరుతో సహా పెళ్ళగిప్పుకొని సముద్రంలో పడుద్దా? ఎవరికైనా చెప్తే నవ్వుతారయ్యా. నువ్వు నాతో చెప్తే చెప్పాక ఇంకెవరితో చెప్పొద్దు అయ్యా అనుకున్నారేమో వాళ్ళ మనసులో. అందుకే విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు. విశ్వాసంలో బలవంతులుగా మారలేకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ సందేహాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈ రోజున సందేహాలు విశ్వాసాన్ని ఏమండి గెలవనివ్వట్లేదు. నీ సందేహమే, ఆ సందేహమే పెద్ద లోపం. ఆ సందేహమే విశ్వాసపు వీరులుగా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టట్లేదు. అందుకని విశ్వాసపు మాటలు మాట్లాడడం నేర్చుకో, విశ్వాసంతో పలకడం నేర్చుకో. నీకు ఏది అవసరమో వెంటనే విశ్వాసముతో ఆ మాటను పలికినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. అది నువ్వు పొందుకోవాలా, ప్రాక్టీస్ చెయ్యి. కావాలంటే ఏమండి దాన్ని అనుభవించడానికి ఇష్టపడి మనస్ఫూర్తిగా విశ్వాసముతో నువ్వు అడుగుదువుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్, హల్లెలూయా. అందుకని విశ్వాసాన్ని ఉపయోగించండి. విశ్వాసం లేని మాటలు మాట్లాడమాకండి. కొంతమంది విశ్వాసులే పేరుకి కానీ వాళ్ళలో ఏముండదండి, విశ్వాసం మాటలే ఉండవు. నాకు ఒక మగబిడ్డని అయ్యా, ఆ మగబిడ్డని నీ సన్నిధిలో నేను పరిచర్య కొరకు వదిలిపెడతాను. విశ్వాసాన్ని డౌట్గా పలకొద్దు. అయ్యా నాకు ఒక 10,000 నీకు కావాలా, అయ్యా నాకు రేపు 10,000 నేను వాళ్ళకి కట్టాలా, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు చేస్తావని నమ్మి ఒకరోజు దేవుని సన్నిధిలో మోకరించి నైట్ ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు. డౌట్గా మనం ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఇస్తాడు ఇవ్వడుగా నమ్మా. నువ్వు పోయి ఆ అమ్మని అడిగిరాపో, ఆ పెద్దమ్మని అడిగిరాపో, ఆ చిన్నమ్మని అడిగిరాపో, ఆ ఎక్కను ఆయనని అడిగిరాపో, వడ్డీకైనా అడిగిరాపో. అయ్యా నువ్వు సహాయం చెయ్యయ్యా. ఇంకేం సహాయం, అందరిని అడుక్కొని వచ్చిన తర్వాత ఖాయం చేసేది ఏముంది? నమ్మకం ఉంచు, నీ వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చును గాక. విశ్వాసముతో ఓ దైవజనుడిగా నేను ఈ మాటలు పలుకుతున్నానండి. నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబంలో ఏ అప్పులు లేకుండా ప్రతి రుణ బాధలు కొట్టివేయను గాక. నా దేవుడు నిశ్చయముగా నువ్వు వేసిన ప్రతి పంట పొలాల్ని గొప్ప లాభముగా దేవుడు మార్చును గాక. నిశ్చయముగా నీ బిడ్డలు పడుతున్న తగిన ప్రతిఫలానికి తగినట్లుగా ఒక మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, మంచి వివాహాలు మీ బిడ్డలకి దేవుడు కలుగు చెయ్యును గాక. విశ్వాసముతో ఒక దైవజనుడిగా పలుకుతున్నాను, మీ స్థితిని దేవుడు ఇంకొంచెముగా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ కార్యమైనా చేయగలరు. విశ్వాసంలో లోపం లేకుండా భక్తి చేయి. విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. మాట పలుకు, మాటను ఉచ్చరించు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా పలుకు, దేవుని కొరకు నిలబడు, దేవుని విడిచిపెట్టొద్దు. దేవుడు ఏ కార్యమైనా నీ కొరకు చేయగలిగిన వాడు. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఏమండి, ఇజ్రాయెల్ ప్రజలకి ఆకాశం నుండి ఏం కురిపించబడుతుంది? వాళ్ళకి ఉదయం ఏమో ఏం కురిపించబడుతుంది? ఉదయం. ఆ సాయంకాలం చూశారండి ఎంత అద్భుతం. వాళ్ళు ఉదయం ఏమో బ్రేక్ఫాస్టా, సాయంకాలం డిన్నర్ లేకేమో మాంసాహారం. అందుకని ఉదయం టిఫనే చేయండి, మాంసాలు తినకూడదని అర్థం. అంతేనా? హల్లెలూయా. అదే ఉదయం. ఆమేన్. విశ్వాసపు మాటలతో, విశ్వాసపు క్రియలతో, విశ్వాసపు పద్ధతులతో మనందరము చక్కగా విశ్వాసములో పరిపూర్ణులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఒకటి ఏం పరీక్షిస్తాడు? మన క్రియలను దేవుడు, మన క్రియలు చెడ్డ క్రియలుగా ఉండకూడదు, మంచి క్రియలుగా మన క్రియలు మార్చబడును కాక. రెండు, ఏం పరీక్షిస్తాడు? ఇబ్బందుల్లో మనం ఎలా ఉంటున్నామో పరీక్షిస్తాడు. ఇబ్బందుల్లో అనక ఎక్కడ పరీక్షిస్తాడట? ఇబ్బందుల్లో పరీక్షిస్తాడు. ఏమండి, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది కదా ఉప్పు. ఆ ఉప్పు వేయకుండా దేవుడు ఒక్కసారి మిమ్మల్ని పరీక్షిస్తాడు. అప్పుడు నిజంగా నువ్వు తింటావా తినవా అని. ఏమంది అసలు అంత చప్పడ కూరలు పెట్టేవని ఇసిరేయకూడదు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఓహో ఇది ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు కావాలి, ఈ ఉప్పు లేని కూర అని తినాలా? నిజమండి, నేను చెప్పే మాటలు మీకు అర్థం కాదు. ఇది పెద్ద జ్ఞానులకి అర్థమవుతుంది. ఇంకా మీరు ఎదగాల మరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇబ్బందులు ఉంటాయండి, ఉండవని నేను ఎందుకంటాను? మన మనుషులమే, అందరికి వస్తాయి ఇబ్బందులు. నాకు వస్తాయి, నీకు వస్తాయి. కానీ ఇబ్బందుల్లో మనం ఎన్నడూ దేవుని దూషించకుండా ఇబ్బందుల్లో దేవుని స్తుతించుకుంటూ ఉంటే ఆయనే మన ఇబ్బందులన్నిటిని తీర్చునుగాక. మూడవదిగా విశ్వాసముతో మనం బ్రతకాలి. దేవుడి విశ్వాసం మనకు ఉందా లేదా? పేరుకైనా నువ్వు విశ్వాసవి, నీలో నిజంగా విశ్వాసపు జీవితం ఉందా అని దేవుడు నేను పరీక్షించినప్పుడు నిజముగా నువ్వు విశ్వాసకి తగిన లక్షణాలు నీలో కనబడుతూ విశ్వాసపు జీవితం నీలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను గొప్ప చేయునుగాక.
ఈ కార్యాలన్నీ మన జీవితంలో అక్షరాలుగా నెరవేరునుగాక. అందరం తలలు వచ్చండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు